ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మొదటి ఫలములు లేదా ప్రథమ ఫలములు లేదా కోత కాలము, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అర్పణలు అని వేరు వేరు పేర్లతో పిలుచుకునేటటువంటి సీజన్. ఇది ఒక సీజన్. ఈ సీజన్ లో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశాలు, ఈ సీజన్ లో మనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత వగేరా వగేరా అంశాలను మీ ముందు ఈరోజు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. నాకు ఇవ్వబడిన సమయంలో ప్రభువును ఆరాధిస్తూ మీతో కలిసి ప్రభువును మహిమపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకు, అలాగే నన్ను ఆహ్వానించినటువంటి సంఘ పెద్దలకు, ముఖ్యంగా పొటెన్షియల్ యూత్ ఎంబీ యెరూషలేం చర్చ్ కి సంబంధించిన పొటెన్షియల్ యూత్ వారి నాయకత్వం నన్ను ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కీర్తనలు 65 అలాగే కీర్తనలు 67 ఈ రెండు కూడా దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు విత్తిన, దేవుడు మనకిచ్చిన పంట. ఆ పంటను కోసి ఆయన మందిరములో మనము ప్రవేశిస్తూ ఎలా ఆనందించాలి అన్న విషయాలను మనకు తెలియజేస్తాయి. అలాగే మనం ముఖ్యముగా వాక్యంలోనికి వెళ్ళటానికి ముందుగా అసలు ఈ పండుగ వెనుకున్నటువంటి ప్రధానమైన లక్ష్యము ఏమిటి అని చూసే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే 7 వారములను నువ్వు లెక్కింపవలను, పంట వేసి పైన కొడవలి మొదటి వేసినది మొదలుకుని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణము సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వవలను. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములో ఉన్న లేవీయులను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేని వారులు, విధవరాండ్రును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలను. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ పండుగ లేకపోతే ప్రభువు మనకిచ్చినటువంటి ఈ కట్టడ వెనక ఉన్న ప్రధాన లక్ష్యం ఆనందించటం. ప్రధాన లక్ష్యం ఒక సమాజముగా, ఒక కమ్యూనిటీగా దగ్గరికి వచ్చి ఉత్సహించటం. ఉత్సాహం, ఆనందం అన్నది ఆరాధన. ఆరాధన అనంటే లేచి నిలబడి పాట పాడటం మాత్రమే కాదు. ఆరాధన జీవన విధానం. ఆరాధన ఇవ్వటం, ఆరాధన విధవరాండ్రును, ఆరాధన తండ్రి లేని వారిని, ఆరాధన పొరుగు వారిని, ఆరాధన పరదేశులను, ఆరాధన దాసులను, దాసీలను, ఆరాధనలో భాగముగా వీరందరినీ ఆశీర్వదించటానికి, అందరితో కలిసి ఆనందించటానికి ప్రభువు ఏర్పరిచినటువంటి ఆరాధన క్రమం ఈ కోతకాలపు పండుగ, లేకపోతే ఈ కృతజ్ఞత అర్పణల పండుగ. ఈ పండుగను మన సంఘాలలో 200 పైచిలుకు సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఎందుకు వస్తున్నాము అనంటే, క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ఒక ఆశ, లేకపోతే క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ఒక నిరీక్షణ. మనము ఈ రోజు ఏర్పరచబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నలాగున మనకు మానవుల కోత ఒకరోజు పండుతుంది, మానవుల పైరు ఒకరోజు పండుతుంది. మానవులు సంపూర్ణ మానవత్వంలోనికి, బాగా పరిపక్వము చెందినటువంటి మానవత్వంలోనికి ఒకరోజు వెళతారు. అలా వెళ్ళటానికి ప్రథమ ఫలముగా, అనగా పునరుత్థాన శరీరమును సంపాదించినటువంటి, మరణాన్ని జయించినటువంటి మానవుడిగా లేచిన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రథమ ఫలం. ఆ ప్రథమ ఫలము మన ఎదుట కనిపిస్తూ ఉండాలి. ఆ ప్రథమ ఫలమును పురస్కరించుకుంటూ, అంటే ఒకానొక రోజు ఇప్పుడు మనం ఏ బాధల గుండా వెళుతున్నాము, ఇప్పుడు మనం ఏ కన్నీటి గుండా వెళుతున్నాము, ఇప్పుడు మనము ఏ సంబంధాలలో పొరపచ్చాల గుండా వెళుతున్నాము, ఇప్పుడు మనము ఏ లేమి గుండా వెళుతున్నామో, ఇప్పుడు మనము ఇతరుల కోసం ఏ విధంగా పరితపిస్తున్నామో, వాటన్నిటి యొక్క సారాంశం, వాటన్నిటి యొక్క చరమగీతం ఒక రోజు రాబోతోంది. అది ఏ కరోనా, లేకపోతే ఏ బ్యాక్టీరియా, లేకపోతే ఏ మరణము తాకనటువంటి శరీరము అనే కోత పోయబోతున్నాడు ప్రభు. ఆ కోతకు ప్రథమ ఫలము ప్రభు అయిన యేసు క్రీస్తే. ఇది క్రైస్తవ సంఘము ప్రకటిస్తూ వస్తున్నటువంటి సువార్త. క్రైస్తవ సంఘము ప్రకటిస్తూ వస్తున్నటువంటి సువార్తలో ఉన్న ప్రధానమైన, కీలకమైన,
దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే పునరుత్థానం. అందుకే ఈ పునరుత్థాన దినాన మన ఎదుట పెట్టినటువంటి బలలో ఆయన శరీరాన్ని చూస్తూ, ఆయన రక్తమును తాగుతూ, ఆయన పొందినటువంటి పునరుత్థానములో భాగస్థులమై ఆయన జీవన విధానాన్ని జీవిస్తూ మనము పరదేశులకు, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేని వారికి, పిల్లలకు, పెద్దలకు, దాసులకు, దాసీలకు మన దగ్గర ఉన్నదాన్ని స్వేచ్ఛార్పణముగా, మన దగ్గర ఉన్నదాన్ని చాలా సంతోషముగా పంచుకోవటానికి, విశ్వ మానవ జీవన విధానాన్ని ప్రజలకు చేరవేయటానికి మనం ఈ పునరుత్థాన దినాన కలుసుకుందాం. సో ఇది కేవలము ఒక ఆచారయుక్తమైనటువంటి పండుగను, మిగిలిన వారు ఇదంతా పాత నిబంధనలో యూదులు చేసేది, మనం చేసేది కాదు అని అనుకుంటూ ఒకవేళ ఆలోచిస్తే అది తప్పు సుమా. పండుగలు లేకపోతే ప్రభువు ఇచ్చినటువంటి ఈ ఉత్సాహధ్వనితో చేసుకోవాల్సినటువంటి పండుగలు ఇవన్నీ కూడా సమాజోద్ధరణ కోసం, సమాజంలో ఉన్న పేదల కోసం, సమాజంలో ఉన్న ప్రజల కోసం కొన్ని విషయాలు ఈ ఉపోద్ఘాతం తర్వాత దేవుని వాక్యంలో నుంచి మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా తెలుగు స్పష్టంగా చదివేవారు ఉంటే మైక్ తీసుకోండి, నేను చెప్పింది గట్టిగా చదవటానికి ప్రయత్నం చేయండి. నేనే తీసి చదువుతూ ఉన్నాను అనుకోండి, సమయం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీకు చక్కగా తెలుగు చదివేవారు మాత్రమే తీసుకోండి. అయితే దేవుడు మానవుడిని తన స్వరూపము, తన పోలిక చొప్పున చేసిన తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కటి మాట చెప్పాడు. ఆదికాండము 2వ అధ్యాయం 15-16 చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నరుని తీసుకుని, అది ఎక్కడ 16లో ఉందా 14లో ఉందా? నరుని తీసుకుని ఏదెను తోటలో సేద్యపరచుటకును, ఏదెను తోటను సేద్యపరచటానికి కాచుటకును దానిలో ఉంచాడు. నరునికి ఇచ్చినటువంటి ప్రధానమైన పని, నరుని దేవుని యొక్క స్వరూపము మరియు పోలిక చొప్పున. నరుడు అనంటే కేవలం పురుషుడు అని అనుకునేది. నో, దేవుడు నరుని స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. సేద్యపరిచే పని, కాచుకునే పని స్త్రీ పురుషులకు అనగా మానవ సమాజానికి ఇచ్చాడు. ఆయన వేసిన తోటలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న భూమిలో ఒక క్రమము అనే ఒక తోటను వేశాడు. క్రమము కలిగిన తోట. ఎక్కడ నీళ్లు ప్రవహించాలో అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎక్కడ పెద్ద చెట్లు ఉండాలో అక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి. ఎక్కడ పక్షులకు అవి ఆశ్రయం ఇవ్వాలో అక్కడ ఇస్తున్నాయి. ఎక్కడ జంతువులు సుభిక్షంగా ఉండాలో అక్కడ ఉంటున్నాయి. వాటి మధ్యలో, ఆ క్రమము మధ్యలో మనుష్యుని అనగా నిన్ను నన్ను ఉంచి ఆయన అంటున్నాడు, దీన్ని సేద్యపరచు. ఆల్రెడీ వేసిన తోటలో నేను సేద్యపరిచేది ఏముంటుంది? కొత్తగా ఆ క్రమమును ఫలింపచేయాలి, ఆ క్రమమును విస్తరింపచేయాలి, ఆ క్రమమును అభివృద్ధి చెందించాలి, ఆ క్రమము చేత భూమిని నిండించాలి, ఆ క్రమము కారణముగా అందరినీ ఏలాలి. ఇది ఆయన మనిషికి ఇచ్చినటువంటి వొకేషన్, మనిషికి ఇచ్చినటువంటి బాధ్యతతో కూడిన ఆశీర్వాదం. ఈ బాధ్యతతో కూడిన ఆశీర్వాదాన్ని మనిషికిచ్చి నువ్వు సాగు చేయి అని అన్నాడు, కష్టపడి పని చేయి అని అన్నాడు. ఆ కష్టపడి చేసిన పని యొక్క ఫలమును, ఆయన ప్రథమ ఫలమును నా దగ్గరికి తీసుకుని వచ్చి ఉత్సాహంగా దాన్ని సెలబ్రేట్ చేసుకో అని చెప్పాడు. సెలబ్రేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. పండుగ ఆరాధనలో ఒక భాగం. పండుగ ఆరాధన క్రమములో ఒక మంచి భాగం. ఆ పండుగ నాకు, నా కుటుంబానికి, నా ప్రజలకు అన్నది కాదు. పండుగలు ఇతరుల కొరకు కూడా. మనం చదివినట్లుగా కొన్ని విషయాలు ఈ పండుగను ఉద్దేశించి దేవునికి ఉన్నటువంటి ఆలోచనను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండము 23వ అధ్యాయము 14 నుంచి చదవాలి. సంవత్సరమునకు 3 సార్లు నాకు పండుగ ఆచరించండి.
పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినాలి. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయ ఫలములను తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించాలి. సంవత్సరానికి 3 సార్లు ఈ విధంగా ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఆయన ఇచ్చిన కట్టడలలో ఒక కట్టడ ఏమిటి అంటే, ముందు నువ్వు కష్టపడి పని చేయి. నువ్వు కష్టపడి పని చేసిన తర్వాత వచ్చిన ఫలాన్ని సమాజంలోనికి తీసుకునిరా. అప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకో. క్రైస్తవ సమాజంలో ఈరోజు చూస్తే మనకు ఆచారము మిగిలిపోయింది, కానీ కష్టపడి పని చేసే మనసు బహుశా దూరం అవుతుందేమో ఒకసారి ఆలోచించాలి. ఎత్తైన స్థలములలో మన నివాసం ఉండాలి అన్న మన గురి మనం మిస్ అవుతున్నామేమో ఆలోచించాలి. మనం విత్తిన పంట ఆయన ఆశీర్వదించలాగున, ఆయన ఆశీర్వదించి మనకును సమాజమునకును ఉపయోగపడులాగున మనం విత్తిన పంట ఉందా లేదా అని ఆలోచించాలి. అలా లేనిచో, ఒకవేళ అలా లేకుండా ఉంది అంటే దేవుని యొక్క సంకల్పంలో మనం ఏ విషయాలను కోల్పోతున్నాం అన్నది చూడాలి. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 19వ వచనము. నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు ఒక తొన ఒకవేళ నువ్వు మర్చిపోతే అది తెచ్చుకోవటానికి నువ్వు మళ్ళా పోదు. నీ దేవుడైన యెహోవా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నిన్ను ఆశీర్వదించడం కోసం అది పరదేశుల కోసం ఉండాలి, తండ్రి లేని వారికి ఉండాలి, విధవరాండ్లకు ఉండాలి. మనము చేసిన పని, మనము చేసే ప్రతి పని అది ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిందించాలి. మరియు మనకు అధికారముతో కూడిన, ప్రేమాధికారముతో కూడిన రాజ్యమును స్థాపించాలి అని అనుకుంటే, ఏలికలముగా ఉండాలి అని అనుకుంటే, మనము బహుశా మరిచిపోయినటువంటి ఈ రాజ్య విలువలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ పండుగలు మతపరమైనవి కావు సుమా. ఈ పండుగలు దేవుని రాజ్యములకు సంబంధించినవి. ఈ పండుగలు మనం చేసిన మన పొలములో మనము ఒక పరిగె మరిచిపోతే దాన్ని మళ్ళీ వెతుక్కుని పోయేటటువంటి వీనాసి సమాజం కాదు. మనం కావాలని పరదేశుల కోసం, విధవరాండ్ర కోసం, తండ్రి లేని వారి కోసం విడిచిపెట్టే ఆజ్ఞను ఆయన మనకిచ్చాడు. అది ఈ పండుగ వెనుకున్నటువంటి అసలైన ఉద్దేశం. ఆ ఉద్దేశమును గనక మర్చిపోతే మన చేతి పనులు ఎలా ఆశీర్వదింపబడతాయి? లేవీ కాండము 19వ అధ్యాయము 9వ వచనం. లేవీ కాండము 19వ అధ్యాయం 9వ వచనం. నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకోవద్దు. బీదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. ఇది ఆజ్ఞ. ఇది మనకు ప్రభువిస్తున్నటువంటి పని. మనం చేసిన పని ద్వారా, మన పొలము ద్వారా, మన పొలములో ఉన్న చెట్ల నుంచి రాలిన పండ్ల ద్వారా బీదలు మరియు విధవరాండ్రు మరియు పరదేశులు ఆశీర్వదించబడాలి అన్నది ఈ పండుగ వెనుకున్నటువంటి ప్రధాన లక్ష్యం. కేవలం మనం తినాలి, కేవలం మనం బ్రతకాలి, కేవలం మనం సంతుష్టిగా ఉండాలి అన్నది కాదు. అదే మానవ సమాజాన్ని ఈ పండుగల రూపంలో, అరే నువ్వు పరిపక్వత చెందుతావు, నువ్వు సంపూర్ణ మానవుడిగా మారతావు, నేను నా కొడవలిని వేస్తాను, ఈ భూమి నుంచి నా పైరును కోస్తాను, పంట బాగా పండి ఉంది, కోత పనివారు కావాలి అని ప్రభువు ఇచ్చిన పిలుపును జ్ఞాపకం చేసుకోండి. ఈ పండుగలు రాబోయే, జరగబోయే, ఆయన చేయబోయే
ఈ హార్వెస్ట్ లేకపోతే కోత కాలాన్ని సూచిస్తున్నాయి. ఆ రోజు మిగిలిపోయినటువంటి పరిగెలు, ఆ రోజు మిగిలిపోయినటువంటి నీ జీవితము ద్వారా వస్తున్న ఆశీర్వాదం దేవుని ఎదుట కనిపించాలి. ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రథమ ఫలం. అలాగే యేసు క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానులైన వారిలో ప్రథమ ఫలము. అలాగే నువ్వు నేను సంఘముగా ఉన్న మనం ఈ సర్వ మానవాళికి ప్రథమ ఫలముగా ఉండబోతున్నాం. ఆయన కోసినప్పుడు మనము ప్రథమ ఫలముగా ఆయన రాజ్యములో, దేవుని రాజ్యములో ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడబోతున్నాం. ఈ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోండి. మనం వండుతున్నాం, తీసుకొస్తున్నాం, పెడుతున్నాం, దీని వెనుక ఏదో ఒక పండుగ అని అనుకుంటే కుదరదు. దీని వెనుకున్నటువంటి అసలైన ఉద్దేశం, దీని వెనుకుంటున్నటువంటి అసలైన ఆ ఆలోచనను ఆలోచించండి. ఒకవేళ మన పని, ఒకవేళ మనం చేసినటువంటి ఈ కష్టం, ఒకవేళ మనం సాగు చేయటము మరియు సంరక్షించటము అనేటటువంటి రాజులైన యాజక ధర్మం. రాజులు సంరక్షిస్తారు, యాజకులు సాగు చేయబడిన స్తుతి స్తోత్రములను దేవునికి చేరవేస్తారు. అదే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి కమాండ్మెంట్. అదే పేతురు గ్రంథంలో నీ గురించి, నా గురించి మీరు రాజులైన యాజక సమూహము అని చెబుతున్నాడు. మన పని సాగు చేయటం మరియు సంరక్షించటం. ఆ పనిలో ఒకవేళ పరాయి రాజు మిమ్మును ఏలేటటువంటి యెహోవా దేవుడు కాక, మీ పనిని ఆశీర్వదిస్తున్నటువంటి యెహోవా దేవుడు కాక, మీ చేతి ప్రతి పనిని స్థిరపరచేటటువంటి యెహోవా దేవుడు కాక, ఇంకే రాజైనా మీ మీద ఒకవేళ, లేకపోతే మీ పంటకు ఒకవేళ, లేకపోతే మీ ప్రథమ ఫలములకు, మీ పిల్లలకు ఒకవేళ రాజైతే, మీ చేతి పనుల యొక్క, మీ ప్రథమ ఫలముల యొక్క విగ్రహార్పితములైనటువంటి మీ జీవితములుగా మారిపోతాయి అన్నది కూడా ఈ పండుగ మీకు జ్ఞాపకం చేస్తోంది. ఒక్కసారి చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 15 నుంచి 26 వరకు చదవాలి. నేను చదువుతాను. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా, ఒకవేళ దేవుడును సైన్యములపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందును కనుకరించు. దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవానైన ప్రభువు యెహోవా ఏమి సెలవిస్తున్నాడంటే, నేను మీ మధ్య సంచరించబోచున్నాను గనక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడను, వీధులన్నిటిలో జనములు కూడి అయ్యో శ్రమ అందులు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రును పిలుచుకుంటారు, రోదన చేయటానికి నేర్పు గల వారిని పిలుచుకుంటారు. 19వ వచనం, ఒకడు సింహమూత నుండి తప్పించుకోగా ఎలుగుబంటి ఎదురైనట్లు, వాడు ఇంట్లోనికి పోయి గోడ మీద చేయేస్తే పాము వారిని కరిచినట్లు ఆ దినం ఉంటుంది. యెహోవా దినము నిజముగా ఎలా ఉంది? వెలుగై ఉండును కదా. వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉంటుందా? మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను, వాటిని నీచంగా ఎంచుకుంటున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను అగ్రాణించను. నాకు దహన బలులు, నైవేద్యములు మీరు అర్పించి, నేను వాటిని అంగీకరించి సమాధాన బలులుగా మీరు అర్పించు. క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటత్వని నా యొద్ద నుండి తొలగిపోనివ్వండి. మీ స్వరమండలములు నా నాదము వినుటకు నాకు మనస్సు లేదు. కానీ ఏం చేయమంటున్నాడు? 24వ వచనం, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివ్వండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపచేయండి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకా మీరు అర్పించింది. మీరు మీ దేవతలైన మొలకు గుడారములకు కదా మీరు మోసుకొని వచ్చారు. వాట్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ ద చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దేవునికి ఉన్నటువంటి ఫిర్యాదు ఒకసారి గమనించండి. దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుని సంఘమా, మీకు వ్యతిరేకంగా దేవునికున్న ఫిర్యాదును గమనించండి. ఆయన అంటున్నాడు, మీ పండుగ దినములు, మీరు తీసుకొచ్చే ప్రథమ ఫలములు, మీరు తీసుకొచ్చే కృతజ్ఞత అర్పణలు, మీరు ఇస్తున్నటువంటి సునాదములతో పాడుతున్నటువంటి పాటలు, ఇవేవి కూడా ఆయనకు నచ్చవు. ఎప్పుడు నచ్చుతాయి అనంటే న్యాయమును నదులలాగా ప్రవహింపచేసింది. మళ్ళీ చదవమంటారా? నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనివ్వండి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపచేయండి. ఇది జరిగినప్పుడు కదా మీరు తీసుకొచ్చిన ఫలములను ఆయన తీసుకునేది, మీరు తీసుకొచ్చిన ఫలములను ఆయన సంతోషించేది. ఎప్పుడు ఇది జరగటం లేదు? మీ మధ్యలో విధవరాండ్రు,
మీ మధ్యలో ఆకలిగా ఉన్నవారు, మీ మధ్యలో అవసరతలో ఉన్నవారు, మీ మధ్యలో చదువుల కోసం అంగలార్చుతున్నవారు, మీ మధ్యలో పరిపక్వమైన మానవ జీవన విధానం కోసం వేచి చూస్తున్నవారు ఉన్నారు. కానీ మీ కోత ఫలములు మాత్రం మొలెకుకు అర్పించినట్లుంది. ఎందుకంటే వారి పట్ల మీకు మనసు లేదు, వారి పట్ల మీకు ఇవ్వాలన్న హృదయం లేదు, వారి పట్ల మీకు చేయాల్సిన బాధ్యతను మీరు మర్చిపోయారు. అంటే మీరు కాదు, నేను జనరల్ గా చెప్తున్నాను. ఇశ్రాయేలీలతో ఈ ప్రభువు చేస్తున్నటువంటి కంప్లైంట్, ఐ డిస్పైజ్, నేను ఐ హేట్ ఇట్, నాకు ఈ పండగలంటే ఇష్టం లేదు. మీరు బాగా సీలు వండుకొని కూర వండుతున్నారే, ఆ వాసన అంటే నాకు పడట్లేదు. ఎందుకంటే పక్కనోడు తిన్నాడో లేదో మీకు స్పృహ లేదు. అండ్ డూ యూ థింక్ బై బ్రింగింగ్ దీస్ ఆఫరింగ్స్ యూ కెన్ ప్లీజ్ గాడ్? దేవుడికి దగ్గరకు తీసుకొని వచ్చి ఇదిగో నేను ఇచ్చేసాను, ఒక 500 వేసాను, ఒక 600 వేసాను, ఒక 1000 రూపాయలు వేసాను, కోడిని ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను. గాడ్ హేట్స్ ఇట్. ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టమైనది ఏమిటి అని అంటే పేదలను కనికరించడం. కనికరము లేని నీ పండుగలు ఆయనకి ఇష్టం ఉంది. కనికరము కలిగినటువంటి చిన్న పాటను సైతం ఆయన చాలా ఆనందముతో చేస్తాడు. ఆరాధనతో కూడిన పండుగలు ఆయనకు ఇష్టముండవు. ఇదే 5వ అధ్యాయం 26లో నేను చదివినట్లుగా, మీరు మీ దేవత అయిన మెలకు గుడారమును, మీరు పెట్టుకున్న విగ్రహములను, పీఠములను మీరు మోసుకొని వచ్చుతారు కదా. మనసులో విగ్రహములు ఉంచుకొని, మనసులో ఆయన కట్టడలను మీరి, మనసులో విగ్రహారాధన చేస్తూ, మనసులో మీ కులమనే విగ్రహారాధన, మనసులో పొరుగు వాని పట్ల హేయభావం కలిగిన విగ్రహం, మనసులో ఒకడికి పంచనటువంటి పీనాసితనం అనే విగ్రహం, మనసులో నావాడు కాదు అన్న తారతమ్యం అనే విగ్రహం, మనసులో మతం అనే విగ్రహం, మనసులో ఇలాంటి ఎన్నో విగ్రహాలు, ధనం అనే విగ్రహం, గర్వం అనే విగ్రహం, వీటిని పెట్టుకొని వాటికి అర్పించినట్లుగా చూపించుకోవటం కోసం అర్పిస్తే, ఒకరోజు ఇలాంటి సమాజ మందిరంలోనే అందరూ కూర్చుని ఉన్నారు. అర్పణల పండుగ వచ్చింది. ఒక ఆయన మంచిగా ఏకోదు ధరించినటువంటి వ్యక్తి, యాజకులు లాంటి వాడు ఇలా వచ్చాడు నడుచుకుంటూ, అందరికీ చూపిస్తూ పల్లెల్లో ఆయన తీసుకొచ్చినటువంటి కాసులు, ఆయన తీసుకొచ్చినటువంటి బంగారం, ఆయన తీసుకొచ్చినటువంటి అర్పణలు అందరికీ చూపిస్తూ ఇలా వచ్చి ఇలా పెద్దగా పోశాడు. కానీ ఒక ఆమె లేచింది, నడుచుకుంటూ మెల్లిగా వణుక్కుంటూ, ముసలావిడ, భర్తను కోల్పోయిన స్త్రీ, విధవరాలు, ఇప్పుడు ఆ రేపా అన్నట్లుగా ఉంది. అలా నడుచుకుంటూ వచ్చి కానుకల పెట్టెలో తనకున్న ఒక చిన్న కాసు వేసింది. ప్రభు అయిన యేసు ఆమెను చూసి అన్నాడు, ఈమె అతని కంటే చాలా ఘనమైన. లుక్ ఎట్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని ఒకసారి చూడండి. ఒకరోజు కోతకాలం రాబోతుంది. సంపూర్ణ మానవత్వాన్ని ఆయన పోయబోతున్నాడు. ఆ కోతకాలములో ఆయన కొడవలి మీ మీద పడినప్పుడు మీరు చూపించుకొని వేసిన కానుకలతో ఉంటారా, లేక ఈ విధవరాలిని కోరినటువంటి కానుకలు కలిగిన వారై ఉంటారా? ఈ కానుకలను ఇచ్చిన వారై ఉంటారా? దేనిని ఇస్తే ఆయన ఆనందిస్తాడు, దేనిని ఇస్తే ఆయన స్వీకరిస్తాడు అనంటే, న్యాయము జరిగించటానికి నువ్వు ఇచ్చేది, కనికరమును ప్రేమించటానికి నువ్వు ఇచ్చేది, దీన మనస్సు కలిగిన మానవులను నిర్మించటానికి నువ్వు ఇచ్చేది, ఆయన దానిని నిఖార్సైన నిజమైన అర్పణగా తీసుకుంటాడు. లేకపోతే మీరు మొలెకు ఇచ్చినట్టు, లేకపోతే మీరు అష్టారోతుకి ఇచ్చినట్టు, లేకపోతే మీరు అషేరాకి ఇచ్చినట్టు, లేకపోతే మీరు నక్షత్ర దేవతకి ఇచ్చినట్టు. ఎందుకంటే వీరందరూ అడిగారు ప్రథమ ఫలాలు. ఈ దేవతలన్నీ అడిగాయి, పిల్లలను అడిగారు, అగ్నిగుండములను దాటించమన్నారు, నీ ప్రథమ ఫలం తీసుకుందిరా అని చెప్పారు. కానీ ప్రభువుకు వారికి ఉన్న తేడా ఏమిటి అని అంటే, ప్రభువు వాటిని పేదలకు ఇవ్వమన్నాడు, విగ్రహములు నాకు అని చెప్పారు. అర్పణలలో విగ్రహారాధన ఇదే. మతానికి ఇచ్చేటటువంటి ఆలోచన కలిగి ఉంటే విగ్రహారాధన, మానవ మనుగడ కోసం, మానవ ఔన్నత్యం కోసం, మానవ ఉద్ధరణ కోసం ఇచ్చే మనసు నీకుంటే అది ఆయన స్వీకరిస్తాడు. న్యాయమును ప్రవహింపచేసేందుకు నువ్వు ఇస్తే ఆయన స్వీకరిస్తాడు. నిన్న చెప్పిన మాట మళ్ళీ ఒకసారి నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మన సంఘాలలో నాకు తెలిసిన ఒక సంఘం విశాఖపట్నంలో ఉంది.
వారు ఫోన్ చేశారు. మాట్లాడుకుంటున్నాం, నేను మా అంకుల్ గారు ఇంకొక ఆయన కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా మధ్యలో జరిగిన సంభాషణ నేను మీతో చెప్తాను. ఆయన అన్నాడు, బ్రదర్ మాకు ఫలానా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉండి రిటైర్ అయ్యారు కదా, ఆయనతో కొంచెం సలహా కావాలి. ఏం కావాలి సలహా? మా చర్చి బ్యాంక్ అకౌంట్ లో ఒక 5 కోట్లు ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ట్యాక్స్ కట్టకుండా ఎలా దీన్ని మేము సంరక్షించుకోవాలో కొంచెం చెప్తారని. ఆ ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్ గారు అంటున్నారు, ఏముందండి, బెనిఫిషియరీ మీ సంఘంలోనే ఉన్నారు కదా, వారికి మీరు ఇవ్వండి. ఈయనంటాడా, అట్లా కాదు, అట్లా ఇవ్వలేదు. సంఘములో ఉన్నది మేము ఎలా దాన్ని కాచుకోవాలి. ప్రభు అంటున్నాడు, మీ ఆలయం నా ఆలయంలోనికి తీసుకుని రండి, నా ఆలయంలోనికి మీ దశమాంశములను తీసుకుని రండి, నా ఆలయంలోనికి మీ కృతజ్ఞతార్పణలను తీసుకుని రండి. ఎందుకు? ఆయనకు ఆకలి అవుతుందా? ఆయన తింటాడా? ఆయన ఖర్చు పెట్టుకుంటాడా? ఆయన సెంటు బాటలు కొనుక్కుంటాడా? కొన్ని ఎందుకు? మీరిచ్చే ప్రతి రూపాయి, మీరిచ్చే ప్రతి పరిగె, మీరు పోయకుండా వదిలివేసినటువంటి ప్రతి ఫలము ఎవరి కోసం? పేదల కోసం, విధవరాండ్ర కోసం, పరదేశుల కోసం, తండ్రి లేని వారి కోసం, సమాజోద్ధరణ కోసం. మన పిల్లలు, మన సంఘాల్లో ఉన్న పిల్లలు, ఇంతకుముందు నిన్న సాయంకాలం పాస్టర్ గారు చెప్పినట్లుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన సంఘాల్లో బడ్జెట్ మనం పెట్టుకోలేమా? మనం అంత పేదవాళ్ళమా? మన సంఘాల్లో పిల్లలు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఎందుకు కాకూడదు? మనం ఎందుకు ఆ కలలు కనలేకపోతున్నాం? తద్వారా ఎందుకు ఈ భూమిని, మానవ సమాజాన్ని సేద్యపరచి కాచుకోలేం? అది మన బాధ్యత కాదా? ఒకసారి ఆలోచించాలి. అటువంటి ఇవ్వటం, అలాంటి పనుల కోసం ఇవ్వటం దేవుడు ఆలోచిస్తున్నటువంటి విధానం. ఒకవేళ అటువంటి పనులకు కాకుండా మనం మన సొంత రాజ్యాధికారం కోసం కనుక మనం చేస్తే, మన దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు ఎలా దానిని చూస్తాడు? 2వ రాజుల గ్రంథం 21:6 చదువుతారా? అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి క్షణికగాండ్లతోనూ సూర్యగాండ్లతోనూ సాంగత్యం చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞయించి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరములో, ఒకవేళ యెహోవా మందిరమందు మన నిర్ణయాలు, మన పరిపాలన ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల మధ్య ప్రేమ పెంపొందించటం కోసం, ప్రజల మధ్య ఆప్యాయత తీసుకుని రావటం కోసం, ప్రజలలో నిజమైన మానవ సమాజముగా వీరిని కట్టడం కోసం ఒకవేళ ఈ అర్పణల వాడుక జరిగితే ఆయన చాలా సంతోషిస్తాడు. దానిని ఆయన సుగంధములుగా ఆగ్రాణిస్తాడు. కానీ ఒకవేళ ఆ కట్టడలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు మన ఆలయాల్లో, మన సమాజాల్లో జరిగితే దాన్ని ఆయన ఈ విధంగా చూస్తాడు. దాన్ని ఆయన నువ్వు అగ్నిగుండము గుండాన్ని పిల్లలను తీసుకుని వెళ్ళినట్లు చూస్తాడు. కియ్యుకు నీ అర్పణలు ఇచ్చినట్లుగా చూస్తాడు. వారి మధ్య నుండి ఆయన సన్నిధిని ఆయన తీసివేస్తాడు. ఇది మీరు లేవీకాండం 18వ అధ్యాయం 21లో కూడా చూడవచ్చు. 20వ అధ్యాయం 2 నుంచి 5 వరకు కూడా చూడొచ్చు. కానీ ఒకవేళ మనం గనక కృతజ్ఞతతో నిండి ఆ కృతజ్ఞతతో ప్రభు కోసం కనుక మనం ఈ ఆలయానికి రాగలిగితే, ఈ పండుగ మనకేం నేర్పిస్తుంది అనంటే, మనం ఆ రక్షకుడు సర్వమానవాళికి కూడా నిజమైన మానవ సమాజముగా వారిని మార్చగలిగినటువంటి, ఆయన శరీరములో నిన్ను నన్ను భాగముగా చేయగలిగినటువంటి ఆ రక్షకుడిని బట్టి మనసు నిండి, నువ్వు చేసింది ఇంత ప్రభువా, నేను ఇంత చేయలేనా అని ఆ రక్షకుని కోసం కృతజ్ఞతలు మీరు చెప్పవచ్చు. అలాగే మీ జీవితాల్లో మీరు కృంగున్నప్పుడు, మీ జీవితాల్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు జీవితాల్లో మీకు అవసరత ఉన్నప్పుడు, ఆ రక్షకుడు ఈ సహవాసం నుండి ఆ అక్కనో, ఈ వదినో, ఆ బావనో
ఈ బాబాయిను నిలబెట్టాడు చూసారా? ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెప్పండి. ఈ సమాజంలో నా కోసం నిలబడే నా ప్రజలు, నా వారు ఉన్న దానికి నీకు కృతజ్ఞతలు ప్రభువా. అలాగే ఈ సమాజంలో నీకు ఆయన ఒక నిరీక్షణ, ఒక ఉద్దేశం ఇచ్చాడు. ఈ లోకంలో చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు, మీరు బ్రతుకుతున్నారు. ఈ లోకంలో చాలా సమాజాలు ఉన్నాయి, ఈ సమాజము ఉంది. ఆ సమాజాలకు లేనిది ఈ సమాజానికి ఉన్నది ఏమిటి అని అంటే ఒక ఉద్దేశం. మన రక్షకుడు భూమి ఆకాశముల ఐక్యత కోసం, మానవులను సంపూర్ణతలోనికి నడిపించడం కోసం ఆ మానవుడై మన మధ్యకు వచ్చి భూమి ఆకాశములను తన చేత పట్టుకుని, లేకపోతే మృత్యును అమర్త్యముగా మార్చడం కోసం తన శరీరములో మృత్యువును కౌగిలించుకున్నటువంటి ఒక ఉద్దేశం, అది నీకు నాకు పంచాడు. ఈ పండుగ ద్వారా మనం ఒక రోజు ఆ మృత్యువును జయిస్తాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఆధారంగా మన శత్రువు, ఆఖరి శత్రువు, అసలైన శత్రువు మృత్యువును మనం జయించబోతున్నాం. దానికోసం, ఆ ఉద్దేశం కోసం, ఆ ఉద్దేశంలోనికి మానవాళిని పిలవటం కోసం నీకు ఆయన ఇచ్చిన పిలుపు, ఆయన ఇచ్చిన ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది. నువ్వేమైనా సాధారణమైన సమాజం అనుకుంటున్నావు? నో, బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రభువుకు ఇందును బట్టి చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్పు. అలాగే ఒక్కసారి నీ ప్రపంచాన్ని చూడు. బ్యూటిఫుల్ వరల్డ్, అందమైన ప్రపంచం. నీకోసమే మా నాయన కర్నూలుది, మా నాయన ఎమిగనూరిది అన్న భావనతో నీకు ఇచ్చినటువంటి ఈ వనరులను ఒకసారి చూడు. ఆయన నీకు ఇచ్చిన పొలాన్ని చూడు, ఆయన నీకు ఇచ్చిన పనులను చూడు, ఆయన నీకు ఇచ్చిన కుటుంబాన్ని చూడు, ఆయన నీకు ఇచ్చిన ఈ సమాజాన్ని చూడు. అండ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. కృతజ్ఞతతో నిండిపోయి ఆయన ఆలయంలోనికి ప్రవేశించు. ఈ ఆలోచన, ఈ దృక్పథంతో గనక మనం రాగలిగితే ఈ కోతకాలపు పండుగ మనకు ఆఖరిగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేమిటి అని అంటే సరిచేయబడినటువంటి సమాజం, సరిచేయబడినటువంటి మానవ సమాజం. ఏ మానవ సమాజం అయితే మీరు సేద్యపరచుటకును సంరక్షించుటకును మీకు బాధ్యతనిచ్చాను అని చెప్పాడో, ఆ మానవ సమాజం దేవుణ్ణి తిరస్కరించి దూరం అయిపోతే, ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుని మనిషిగా పంపించి, మన మధ్యలోనికి మనిషిగా పంపించి ఈ మానవ సమాజాన్ని ఈజ్ మేకింగ్ ఇట్ రైట్. ఆయన దాన్ని సరిచేయటానికి వచ్చాడు. సరిచేసే క్రమంలో ఆయన ఇప్పుడు మరణాన్ని జయించాడు. సరిచేసే క్రమంలో ఆయన రాజ్య స్థాపనకు, విస్తరణకు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతలో నువ్వు నేను మనం ముందుకు వెళ్ళాలి. అటువంటి కోతకాలపు పండుగకు మనం చేస్తున్నటువంటి సిద్ధపాటు, ఆ కోతకాల పండుగ కోసం, రాబో కోతకాల పండుగ కోసం, ఆయన వేయబో కొడవలి కోసం, ఈ ప్రపంచాన్ని ఏదో ఆయన కాల్చేస్తాడు, చీల్చేస్తాడు, నాశనం చేసేస్తాడు అన్నది కాదు. టు సెట్ దిస్ వరల్డ్ రైట్ విత్ గాడ్. దేవునితో ఈ ప్రపంచాన్ని సరిచేసే ఉద్యమం, విశ్వ మానవ విప్లవం. ఆ విప్లవంలో నువ్వు భాగం, ఆ విప్లవంలో నువ్వు ఒక అంతర్లీనమైనటువంటి భాగం. అందుకనే 14వ అధ్యాయంలో మీరు చదివినట్లుగా ప్రకటన గ్రంథంలో ఆ కోతకు కావలసినటువంటి కొడవలి, ఆ కొడవలితో మానవ సమాజాన్ని ఆయన కూర్చోబోతున్నాడు. అయితే ప్రభు ఇచ్చిన పిలుపును ఒకసారి జ్ఞాపకం చేసుకో. కోత సంపూర్ణంగా ఉంది, కోత రెడీగా ఉంది, కానీ కోసేవారు లేరు. మన సంఘములో నుండి, ఎంబీ సంఘములో నుండి, ఎంబీ సంఘాలలో ఎంత విస్తారమైన కోతను కోయటానికి పనివారున్నారు. వారి బాబుగోగులేమిటి? వారు తింటున్నారా, తినట్లేరా? వారు కట్టుకుంటున్నారా, కట్టుకోవట్లేరా? వారి పరిస్థితి ఏమిటి? వారికి కావలసినటువంటి వేదాభ్యాసం, వారి కుటుంబాలు, ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? నువ్వు, నేను. ఇది మన బాధ్యత. కోత కాలము అన్నది మానవులను కోసేందుకు, మానవులను సిద్ధపరిచేందుకు, మానవులను తిరిగి
మానవ సమాజముగా కట్టేందుకు మనం పెట్టుబడులు పెట్టాలి. మనం కష్టించి పని చేసినటువంటి దానిలో నుంచి కొంచెము కొంచెముగా స్వతంత్రంగా ఆశీర్వదించడానికి ఇవ్వాలి. There are few projects that you can attempt. కొన్ని ప్రాజెక్ట్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. నిన్న మీ పిల్లలు ఒక చార్ట్ లో గీశారు, ఎంత అందంగా గీశారు. మీ యువకులు, మీ యువతులు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా ఈ సమాజాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నారు, ఈ సమాజం ద్వారా ప్రపంచాన్ని ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నారు, ఆ ప్రాజెక్ట్స్ ఒకసారి చూడండి. చదువుకోవటానికి బడి, వైద్యానికి కావలసినటువంటి ఒక ఆసుపత్రి. ఒకసారి ఇలాంటి ఊళ్ళోనే తమిళనాడులో తెలుగువారు మరియు తమిళవారు కలిసి ఉండేటటువంటి ఒక బార్డర్ స్టేట్, బార్డర్ ప్రాంతం, ఆర్కోట అనే ప్రాంతం, మదనపల్లి నుంచి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఇదంతా కూడా ఆర్కోట్ మిషన్ కి సంబంధించినటువంటి ఫీల్డ్. మన ఎంబీ సంఘాలకు సంబంధించినటువంటి ఫీల్డ్ నల్గొండ నుంచి ఇక్కడి వరకు ఎలా ఉందో అలా ఆర్కోట్ కు సంబంధించినటువంటి ఫీల్డ్. అందులో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు ఇంట్లో ఉన్నారు. రాత్రి సమయం అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు, తలుపు కొట్టాడు. తలుపు కొడితే డాక్టర్ గారి అమ్మాయి వచ్చి తలుపు తీసింది. అమ్మా, నువ్వు వచ్చి నా భార్యకి సహాయం చేస్తావా అని అడిగారు. ఏం చేయాలండి అని అంటే, నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయి, ఆమెను మరి నాకు డాక్టర్ కావాలి, నువ్వు వస్తావా అని అంటే, నేను కాదండి డాక్టర్, మా నాన్నగారు డాక్టర్, ఆయన వస్తా అంటే, లేదు లేదు లేదమ్మా, పురుషులు రావడానికి వీల్లేదు, పురుషులు వచ్చి ప్రసూతి చేయడానికి వీల్లేదు, వస్తే నువ్వురా, నీకు తెలిస్తే నువ్వురా, లేకపోతే మా కర్మలే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొద్దిసేపటికి ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆయన ఇదే అడిగాడు, ఆయనకు ఇదే సమాధానం చెప్పింది, ఆయన వెళ్ళిపోయాడు. అలా ముగ్గురు ఒకే రోజు రాత్రి రావటం, సహాయం కోసం అడిగితే, నువ్వు స్త్రీవి, నువ్వైతే రా, పురుషుని మాత్రం నేను తాకనివ్వను నా భార్యను అని చెప్పి వెళ్ళిపోయినాను. ఉదయాన్నే ఆమె లేచింది, తన బైబిల్ తీసుకుంది, చదువుకుంటోంది, మంచి కాఫీ చేసుకుని కిటికీ తెరిచి ఆ కాఫీ పెట్టుకుని బైబిల్ స్టడీ చేయడానికి కూర్చుంది. ఎందుకు అనంటే, ఆమె కోత విస్తారంగా ఉంది, పని చేయు రాలుగా నేను వెళ్ళాలి, సిద్ధపడాలి అని సిద్ధపడుతుంది. ఇంతలో డప్పులు మోగుతున్నాయి. చనిపోయిన వ్యక్తి శవాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏమయ్యా ఏమైంది అని అడిగింది కిటికీలో నుండే. ఏం లేదమ్మా, పురిటి నొప్పులతో రాత్రంతా బాధపడింది, పిల్లోడిని కానింది, చచ్చిపోయింది. మళ్ళీ రెండవ శవం, మళ్ళీ మూడవ శవం, 3 శవాలు ఒకే రోజు ఆమె చూసింది. తన హృదయం చెలించిపోయింది. నేను కోత కోయటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ప్రథమ ఫలంగా నేనేం తీసుకొని రావాలి మీ దగ్గరికి అన్న ప్రశ్న తను తాను వేసుకుంటే ప్రభు ఆమెతో మాట్లాడాడు. ప్రభు ఆమెతో మాట్లాడి అన్నాడు, నువ్వు వేదాభ్యాసం చేయటం కోసం అమెరికా వెళ్ళాలనుకున్నావు కదా, నువ్వు చేయాల్సిన వేదాభ్యాసం ఏమిటి అని అంటే, నీ సాటి మనిషికి, నీ తోటి మనిషికి వారు నొప్పులలో నువ్వు నిలబడటానికి కావలసిన విద్య. ఆ రోజు ఆమె నిర్ణయించుకుంది, వెళ్ళింది అమెరికాకి, డాక్టర్ అయింది, వెనక్కి వచ్చింది, వెల్లూరు ప్రాంతంలో ఒక చిన్న ఆసుపత్రిని మొదలుపెట్టింది. ఆమె పేరు ఐడా స్కడర్ గారు. ఐడా స్కడర్ అనేటటువంటి ఒక మిషనరీ కూతురు. ముగ్గురు తన కళ్ళ ముందు ప్రసూతితో చనిపోయిన కారణం చేత ఆమె చెలించిపోయి దేవుని పరిచర్యని ఇలా చేయాలి అని నిర్ణయించుకొని, ఈ రోజుకు భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే డాక్టర్స్, టాప్ ర్యాంకింగ్ డాక్టర్స్ ఎవరు అని అంటే, మొదట సిఎంసి, ఆ తర్వాతనే ఎయిమ్స్. మొదట సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, ఆ తర్వాతనే ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ కాలేజ్. ఎందుకు ఇంత నాణ్యమైనటువంటి పరిచర్య, ఇంత నాణ్యమైనటువంటి జీవన విధానం, ఇంత నాణ్యమైనటువంటి ప్రథమ ఫలములు దేవుని వద్దకు తీసుకొచ్చే ఆలోచన? ఎందుకు? బిల్డింగులు కట్టుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, ఇంకేదో స్థలాలు కొనుక్కోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి, వడ్డీలు తీసుకోవటానికి? అదా మన పిలుపు? నో. మన పిలుపు దేశోద్ధరణ, మన పిలుపు ప్రజా ఉద్ధరణ, మన పిలుపు వైద్యం, మన పిలుపు విద్య, మన పిలుపు ప్రతి రంగములో సిద్ధపడి ఉన్నటువంటి ఈ కోత కోయటం. కానీ పరివారేది? మీ పెట్టుబడి ఏది? మీ పెట్టుబడి గురించి ఒకసారి ఆలోచించండి. ఎమ్మిగనూరు ప్రాంతంలో మీరు ఏం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు?
మీ పెట్టుబడితో ఈ ఎమ్మికనూరు ప్రాంతాన్ని ఎలా పోయాలనుకుంటున్నారు? అది మీరు దేవునికి ఇచ్చే ప్రథమ ఫలం. అది మీ కోతకాలపు పండుగ యొక్క నిజమైన ఉద్దేశం. పండుగలు మంచివి, పండుగలు మనకు కావాలి. పండుగలు ఆరాధన, పండుగలో సంతోషం, పండుగలో ఉత్సాహం, ఇదంతా మంచిదే. కానీ విధవరాండ్రకు, తండ్రి లేని వారికి, పరదేశులకు, నీ పొరుగు వాడికి, నీ సొంత వాడికి, నీ సొంత వాడు అనుకోని వాడికి నువ్వే విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నావు? నువ్వే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నావు? నువ్వే విధంగా పనివారిని కోయటానికి తర్బీదు చేసి పంపిస్తున్నావు? నువ్వు ఏ విధంగా నీ సంఘములో నుండి ఇవాంజలిస్టును లేపుతున్నావు? నువ్వు ఏ విధంగా నీ సంఘములో నుండి ఈ సంఘ కాపరులను లేపుతున్నావు? నువ్వు ఏ విధంగా ఈ సంఘములో సమాజోత్తరణ కోసం, టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం, అడ్మినిస్ట్రేటివ్ ఎడ్యుకేషన్ కోసం, వైద్యం కోసం, రాజకీయం కోసం, రైట్, వివిధ రంగాలలో ఏ విధంగా నువ్వు మిషనరీలను తయారు చేస్తున్నావు? ఏ విధంగా వారిని పంపుతున్నావు? ఇది కదా నీ పెట్టుబడి. ఇది కదా న్యాయమును జరిగించటం. ఇది కదా కనికరాన్ని ప్రేమించటం. ఇది కదా దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట జీవించటం. విశాఖపట్నంలో నాతో మాట్లాడిన ఆ సంఘంతో నేను చాలా చాలా తగ్గించుకుని ఈ మాట అడిగాను. అన్నా, నేను ఒక మాట చెప్తానేమో అనుకోకే, నా ఉద్దేశం నిన్ను అవమానించాలనో లేకపోతే నిన్ను ఏదో ఛాలెంజ్ చేయాలనో నా ఉద్దేశం కాదు. కానీ మన పిల్లలు ఉన్నారు కదన్నా, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కదన్నా అని అంటే, ఆ సంఘంలో బడ్జెట్స్ మొదలెట్టారు. ఆ సంఘంలో ఆ సంఘ పిల్లలకు మాత్రమే కాకుండా బయటి వారికి కూడా ప్రోత్సాహం కోసం కొంచెం బడ్జెట్ తీసుకెట్టారు. ఆ బడ్జెట్ ఎంతో కాదు, వాళ్లకు నిలువున్న నిధులకు వచ్చే వడ్డీ అంతే. ఆ వడ్డీలో సగం కూడా కాదు, కానీ ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఆ సంఘం నిలబడుతుంది. ఈరోజు ఉదయకాల సమయంలో నాకు మీ అంత వయసు లేదు, నేను మీకు సలహాలు ఇచ్చేంత చదువుకున్న వాడినో లేకపోతే అనుభవం ఉన్నవాడినో కాదు. కానీ దేవుని వాక్యం ఇచ్చినటువంటి అధికారంతో, దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను మీ ముందుంచేటటువంటి నాకున్న ఈ కొద్దిపాటి జిజ్ఞాసతో మీకు ఈ మాట చెబుతున్నాను. సంఘంగా లెట్ అస్ బిల్డ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని, మానవ సమాజాన్ని కడదాం. మనకున్నటువంటి కొద్దిపాటి రిసోర్సెస్, మనకున్నటువంటి కొద్దిపాటి నిధులు, మనకున్నటువంటి కొద్దిపాటి వనరులు మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడిగా పెడదాం. మన ప్రజల భవిష్యత్తు కోసం పెట్టుబడిగా పెడదాం. ఆ విడిచిపెట్టబడినటువంటి ఆ పరిగెను ఏరుకోవటానికి మళ్ళీ మనం వెళ్ళదు. అది వారి కోసం. రాలినటువంటి ఆ పండ్లు ఏరుకోవటానికి మనం వెళ్ళద్దు. అది మన పని కాదు, అది వారి కోసం, బలహీనుల కోసం. నీళ్లు పారినట్లు న్యాయాన్ని ప్రవహింపచేద్దాం. మతం కడితే, ఆచారం చేసుకుంటూ పోతే చేసుకుంటూనే పోతాం. దానివల్ల లాభం లేదు, దానివల్ల మనం ఎదగం, దానివల్ల మనకు సుభిక్షత రాదు. రాజ్యాన్ని ఆలోచించండి. దేవుని రాజ్యములో, ఆయన పరిపాలనలో మీరు చదివినటువంటి 103వ కీర్తన ఒకసారి చదివి నేను ముగిస్తాను. కీర్తనలో నుంచి తీసుకున్నటువంటి 103వ కీర్తన ఒకసారి చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నటువంటి కీర్తనలో ఆయన రాజై పరిపాలిస్తూ ఉంటాడు. యెహోవా ఏలుచుండు స్థలములలో ఉన్న ఆయన సర్వ కార్యములారా మీరే ఆయనను స్తుతించండి. ఎలా? యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుస్తుంది. ఆకాశమందు సింహాసనాన్ని ఆయన స్థిరము చేసుకుని ఏం చేస్తున్నాడు? పడమటికి ఎంత దూరమో ఆయన మన అతిక్రములను అంత దూరంగా చేసి ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాదు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చేవాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచేవాడు. పక్షి రాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదయ్యేట్లుగా. ఒకవేళ నీవు ఈ సమాజం ఎదగాలి అంటే నీతి న్యాయములను ప్రేమించే సమాజం, ఒకరి బాగును కోరే సమాజం, నీ సొంత వారిని యెహోవా పరిపాలించినట్లు పరిపాలించుకోగలిగినటువంటి నాయకత్వం. ఏ విధంగా అయితే దీర్ఘశాంతం కలిగి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి సహిస్తూ ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడో, సంఘ పరిపాలన, సంఘములో నీకు ఇచ్చిన బాధ్యత,
సంఘములో నీకు ఇచ్చిన వనరులను ఉపయోగించి యెహోవాను పోలినటువంటి ఆయన రాజ్య కట్టడలను మన మధ్య మనం చూపించగలిగితే ప్రభు చాలా సంతోషిస్తాడు. అది ఆయనకు నిజమైన కృతజ్ఞతార్పణ పండుగ. తలలు వచ్చుకుంటే ప్రార్థించుకున్నాం. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించేవాడు. ఒకరోజు రాబోతోంది, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఆయన విమోచించబోతున్నాడు. నీ శరీరాన్ని మళ్ళీ ఆయన పునరుత్థానములోనికి తీసుకోబోతున్నాడు. మేలుతో నీ హృదయాలను నింపేటటువంటి మన రాజు ఆ బాధ్యతను నీకు నాకు ఇచ్చాడు. ఆ బాధ్యతను నిర్వర్తించే సంఘమా, సమాజం పట్ల, పేదల పట్ల, విధవరాండ్ర పట్ల, బలహీనుల పట్ల, చదువు కోసం ఎదురు చూస్తున్న పిల్లల పట్ల, వైద్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రజల పట్ల, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దీనులైన వారి పట్ల మన బాధ్యత, మన ఆలోచన, మన పెద్దలు మన ముందు నడిచిన వారు చేసినటువంటి యాగం, దాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ కోతకాలపు పండుగను మనం ఆచరిద్దాం. కృపగలిగిన తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈవులలో నుండి కొద్దిపాటి నీకు కృతజ్ఞతతో తీసుకుని వచ్చాం. ఆ కృతజ్ఞత విగ్రహార్పణముగా కాకుండా ఉండటానికి మీరేర్పరచినట్లుగా అది దీనులకు, పరదేశులకు, విధవరాండ్రకు, తండ్రి లేని వారికి, బలహీనులకు, ప్రభువా అక్కరలో ఉన్న వారికి చెందునట్లు మా మనస్సులను, మా ఆలోచనలను దీవించి అటువంటి మనసుతో పరిచర్య సేవ చేయటానికి మాకు సహాయం చేయమని, తద్వారా నువ్వు సంతోషించి నీవేర్పరచుకున్నటువంటి సంపూర్ణ మానవ జీవన విధానం మాలో కనబడినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.